హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోకెన్ తెలుగు. ఇవాళ మనం ఒకసారి మంత్లీ క్లోజింగ్ అయితే జరిగింది కాబట్టి బిట్ కాయిన్ గురించి ఒకసారి తెలుసుకుందాము. అట్లాగే ప్రీవియస్ వీడియోలో మనకు వచ్చిన ఆల్ కాయిన్స్ మీద ఉన్న టెక్నికల్ అనాలిసిస్ కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము. సో జూన్ మంత్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి జూన్లో ఏం జరగబోతుంది? బుల్లా బేరా? ప్రీవియస్గా మనం మేలో కొంచెం బుల్ సైడ్ అయితే చూసాం, బుల్ రన్ని చూడలేదు, బుల్ని చూసాము. ఇప్పుడు ఈ మంత్లో బేర్ని చూడబోతున్నామా, బుల్ని చూడబోతున్నామా అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మనం వచ్చిన ఆల్ టైమ్ హైని మళ్ళీ హిట్ చేసి కొత్త ఆల్ టైమ్ హై రాబోతుందా, లేకపోతే వచ్చిన దానికన్నా మార్కెట్లో ఇంకా కొత్త లోస్ అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందా? ప్రజెంట్ మార్కెట్ బిట్ కాయిన్ ట్రేడింగ్ అరౌండ్ $1,03,706 అయితే ట్రేడింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ వెళ్ళబోతున్నామా లేకపోతే మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళబోతున్నామా ఏంటి అన్నది తెలుసుకుందాము. దాన్ని బట్టి మనకి ఆల్స్ కూడా మూవ్మెంట్ ఉంటుంది. అట్లాగే ఎథీరియం ఏంటి, సోల్ ఏంటి, ప్రైస్ టార్గెట్స్ ఏంటి ఇన్ కేస్ మార్కెట్ కనుక బేరిష్ అయితే. ఇది ఒక ఫైనల్ బయింగ్ అయి ఉండొచ్చు మాక్సిమం, ఎందుకంటే ఈసారి వచ్చే డిప్ ప్రీవియస్ ఆల్ టైమ్ లోస్ని కూడా బ్రేక్ చేసుకొని కొత్త ఆల్ టైమ్ లోస్ ఇస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ మంత్లోనే జరుగుతుందని అయితే చెప్పట్లేదు, బట్ ఓవరాల్గా స్ట్రక్చర్ని చెప్తున్నాను. అట్లాగే ఈ మంత్ మనం ఏం చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అన్నది కూడా తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ప్రెసెంట్ మనం మార్కెట్ క్యాప్ని చూసుకుంటే కనుక 3.36 ట్రిలియన్లోనే ఉన్నాం. ప్రీవియస్గా ఏదైతే మనం ఉన్నామో అదే చేంజ్, నో ఎక్స్ట్రా చేంజ్ ఏం లేదు. 4.6% 24 అవర్స్లో. బట్ బిట్ కాయిన్ అప్పుడు 7% అనేది మనకి మైనస్లో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ 2.9% ఉంది. అంటే ప్రైస్ పెరగలేదు. మరి ఎందుకు అంటే మంత్లీ క్లోజింగ్స్ అయ్యే, డైలీ క్లోజింగ్స్ అయ్యే కొద్ది పర్సెంటేజ్ అంతే పడుతూ ఉంటుంది కదా, సో అందుకని. ఎథీరియం చూసుకుంటే కనుక 0.1% అప్రిషియేషన్లో అయితే కనిపిస్తుంది. సో డైరెక్ట్గా మనం బిట్ కాయిన్ చార్ట్ అనాలిసిస్కి వెళ్తే కనుక బిట్ కాయిన్ ప్రజెంట్ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది. సో దీనికన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ డేటా అయితే చూపిస్తాను గైస్. ఇది మనకి బిట్ కాయిన్ మంత్లీ రిటర్న్స్ చార్ట్. జూన్లో మ్యాక్సిమం మనం కొన్నిసార్లు బేరిష్ ఉన్నాము, కొన్నిసార్లు బుల్లిష్ కూడా ఉన్నాము. ఉంటే మ్యాక్సిమం బేరిష్ కూడా 37% అనేది 2022లో మనం చూడడం అయితే జరిగింది. ఒకసారి ఇదైతే చూడండి. అట్లాగే 18 అంటే ఈ ఇయర్స్ గురించి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవి బుల్ రన్ కి సంబంధించిన ఇయర్స్. సో ఈ టైంలో మనం ఈ బేరిష్లో ఉన్నాం. ప్రజెంట్ బేరిష్ చూసి నెక్స్ట్ కమింగ్ మంత్స్లో మనం బుల్లిష్ ఉండబోతున్నామా లేకపోతే బేరిష్ ఉండబోతున్నామా అన్నది అయితే అర్థమవుతుంది. మనం జూలైలో చూసుకుంటే మ్యాక్సిమం మనకి ఇప్పటిదాకా జూలై ఎప్పుడు బుల్లిష్ మంత్గానే ఉంది. దాని తర్వాత మళ్ళీ ఆగస్ట్ బేరిష్ మంత్గా అయితే మారింది. అక్టోబర్ అండ్ నవంబర్ అయితే కొంచెం బుల్లిషే ఉంటుంది. దాని తర్వాత డిసెంబర్ కొంచెం బేరిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి డిసెంబర్లో క్రిస్టమస్, అంటే జాన్లో క్రిస్టమస్ వస్తుంది కాబట్టి దీనికోసం ప్రాఫిట్ బుకింగ్ అన్నది మనకి డిసెంబర్లోనే చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఒక కొత్త అనాలిసిస్ అయితే చూడబోతున్నాం. ఇది కాయిన్ గ్లాస్లోనే ఉంది. హైపర్ లిక్విడ్ వేల్ ట్రాకర్ రియల్ టైమ్ అని చెప్పి ప్రజెంట్ చూసుకుంటే కనుక 51% షార్ట్ పొజిషన్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి గైస్. సో నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు ఎగ్జాక్ట్గా బిట్ కాయిన్ సపోర్ట్ దగ్గర షార్ట్స్ని అయితే ఓపెన్ చేశారు. గుడ్. మార్కెట్ ఆబ్వియస్గా మనకి షార్ట్ సైడే వెళ్ళాలి. నెక్స్ట్ ఓకే, నాకేమనిపిస్తుంది అని అంటే వీళ్ళని లిక్విడేట్ చేసి మార్కెట్ వెళ్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళు ఎక్కడెక్కడ దాకా లిక్విడేట్ అవుతారు, వీళ్ళ ఇదేంటి అని మనం ఇవన్నీ చూసుకుంటే కనుక వీళ్ళు ఒక వేల్ని చూసుకుంటే కనుక లాంగ్లో ఉంది. లాంగ్ ప్రైస్ 96,453కి వస్తే కనుక లిక్విడేట్ అయిపోతారు. మిగతా వాళ్ళందరూ మాక్సిమం మనకి షార్ట్స్ కనిపిస్తున్నాయి. ఇది 115 హైలీ ఇంపాసిబుల్ షార్ట్. సో వీటిని కూడా మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని బట్టి మనం సో ప్రెసెంట్ ఇక్కడ కొంచెం డేటా కొంచెం క్లమ్జీ కనిపిస్తుంది మనకి. లాంగ్స్ అండ్ షార్ట్స్లో ఏది ఉందని ఎక్కువ షార్ట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి గైస్. అట్లాగే మనం ఒకసారి కాయిన్ గ్లాస్ మనం లిక్విడేషన్ చార్ట్స్ అయితే చూద్దాము. ఇక్కడ మనం చూసుకుంటే కనుక లిక్విడేషన్ చార్ట్స్లో షార్ట్స్ లిక్విడేషన్ వచ్చేసరికి 45.51 మిలియన్ అయితే ఉంది. లాంగ్స్ వచ్చేసరికి 45.51 మిలియన్. రెండు ఈక్వల్ సైడ్ అయితే ఉన్నాయి. ఎటు సైడ్ వెళ్ళినా కానీ లాంగ్స్ అండ్ షార్ట్స్ రెండు లిక్విడేట్ అయిపోతాయి. సో ఈ టైంలో ఈ జోన్లో ట్రేడింగ్ చేయడం అన్నది ఇది నో ట్రేడింగ్ జోన్ కింద అయితే నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే రెండు సైడ్లు ఒకే లిక్విడేషన్ ఉంది కాబట్టి ఎయిదర్ సైడ్ ఎవరైనా హంట్ అవుతారు. ఇక్కడ ఇటు చాలా దగ్గరగా అయితే కనిపిస్తుంది. ఇది మనకి $1,03,302 అన్నది ఈజీగా లిక్విడేట్ అయితే అయిపోతుంది. వీళ్ళందరూ ఒకసారి లిక్విడేట్ అయిపోయిన తర్వాత అది వీళ్ళని లిక్విడేట్ చేసుకుని మళ్ళీ వీళ్ళని కూడా అప్రాక్సిమేట్లీ 1,05,000 to 1,00,000 మనకి 5,600 దాకా అయితే ఉంది. వీళ్ళందరినీ లిక్విడేట్ చేసుకొని లోవర్ జోన్స్ని టచ్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనం సపోర్ట్లో ఉన్నాము. ఏ సపోర్ట్లో ఉన్నామో చూపిస్తాను చూడండి.
ప్రైస్ ఎక్కడి నుంచి మనకి పంపించడం జరిగింది $74,786 నుంచి మనం పంపయ్యాం కదా. దాని ప్రకారంగా మన విఆర్విపి ఇండికేటర్లో చూసుకుంటే కనుక వాల్యూమ్ హై అన్నది ప్రజెంట్ మనకి సపోర్ట్ ఇస్తుంది. అట్లాగే వాల్యూమ్ కన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకున్నా కానీ మనం ఎగ్జాక్ట్ పిఓసి దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ డైలీ టైం ఫ్రేమ్లో. ఈ పిఓసి బ్రేక్ చేసింది అని అంటే మనం నెక్స్ట్ టువార్డ్స్ $97,000 దాకా రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ రేంజ్ దాకా 93 to 97 మధ్యలో ఈ రేంజ్లో మనం ప్లే అవుట్ అయితే అవ్వబోతాము. దాని తర్వాత మళ్ళీ ఇట్లా ఒక 1,00,000 or 2,000 దాకా మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకొని నెక్స్ట్ ఇంకా లోవర్ జోన్స్ని టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మేజర్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇది బ్రేక్ అవ్వకూడదు ఈసారి. బట్ ఏం జరుగుతుంది అన్నది అయితే మనం కమింగ్ డేస్లో విట్నెస్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. దీన్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైనా కానీ ప్రెజెంట్ ఉన్న జోన్లో మనకి ఏదైనా కానీ 1,03,560, 586 కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే మనం ఏదైనా చేయగలం. మనకు అట్లాగే ప్రజెంట్ అంత ప్రాపర్గా 1 అవర్లో కూడా ఇప్పటిదాకా క్యాండిల్ క్లోజింగ్ అయితే రాలేదు చూడండి. బట్ ఇందాక నేను బిట్కాయిన్ని చెక్ చేస్తున్నాను. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. మ్యాక్సిమం ఇంకా ఏదైతే మనకు 1,03,144 అన్నది నెక్స్ట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. లిక్విడేషన్ హీట్ మ్యాప్స్ ప్రకారంగా చూసుకున్నా మనం ఆల్మోస్ట్ లిక్విడేషన్స్ అనేది $1,03,302 లిక్విడేట్ అయితే అయిపోతారు. సో ప్రైస్ ఛాన్సెస్ అయితే ఉంది ఇంకా డౌన్వర్డ్స్ రావడానికే. సో త్వరగా ఇక్కడ నుంచి ఇది వచ్చి దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ ఉన్న లిక్విడిటీని కూడా కన్జ్యూమ్ చేయడానికి బిట్కాయిన్ అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇవాళ సండే కాబట్టి నో ట్రేడింగ్ జోన్. అట్లాగే మండే మనకి ఏదైనా వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ వస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏం జరగబోతుంది నెక్స్ట్ మనకి మార్కెట్లో అని అయితే అప్పుడు మనం చూద్దాం. ప్రెసెంట్గా అయితే ఇంతే బేరిష్లోనే ఉన్నాం. సినారియో ఏం చేంజ్ అవ్వలేదు. మంత్లీ క్లోజింగ్స్ కూడా వచ్చేసాయి. నో వరీస్. మంత్లీ క్లోజింగ్స్ కూడా అంత బులిష్లోకి అయితే ఏమీ జరగలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫండింగ్ రేట్ గైస్. ఫండింగ్ రేట్ చూసుకుంటే కూడా మనం కొంచెం పాజిటివ్ సైన్లోనే కనిపిస్తున్నాం. ఎప్పుడైతే నెగిటివ్ ఫండింగ్ రేట్కి వచ్చిందో అప్పుడు మాత్రమే మార్కెట్ ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ తీసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ మనం ఓన్లీ పాజిటివ్ సైడే ఉన్నాం కాబట్టి కొంచెం ఇంకా ఉంది, రీట్రేస్మెంట్ సైడ్కే ఉంది. ఈ వీక్ అయితే ఇట్లానే ఉంటుంది ఆర్ ఇట్లానే మనకి కన్సాలిడేట్ ఇక్కడిక్కడే మనకి అవ్వడమైనా జరగచ్చు. లేదు అని అంటే అట్లీస్ట్ మళ్ళీ 1 lakh దాకా కూడా రీటెస్ట్ చేయడానికి అయితే ఈ వీక్లోనే ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీని మీద మీ ఐసైట్ని అయితే ఉంచండి. అట్లాగే మీరేమనుకుంటున్నారు ఈ వీక్లో ఎలా జరగబోతుంది? బిట్కాయిన్ ఏ ప్రైజెస్ రేంజెస్ని టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది? లేకపోతే డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే అప్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా అన్నది మీ వ్యూస్ ఏంటో మీ ఇదిలో అయితే మీరైతే నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం కొన్ని ఆల్స్ని అయితే చెక్ చేద్దాం గైస్. ఎక్కువ ఆల్స్ని అయితే చెక్ చేయలేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ మనకి చాలా ఆల్స్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఒకే వీడియోలో చేయడం అయితే కుదరదు. ఇవాళ యాక్చువల్గా లైవ్ అనుకున్నాను, లైవ్ కూడా కుదరట్లేదు. అందుకే నేను రికార్డెడ్ వీడియోని అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. సారీ. నెక్స్ట్ మనం కమింగ్ డేస్లో లైవ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇన్ కేసు మీరు లైవ్ కావాలి అనుకుంటే కూడా దాని మీద కూడా ఒక కామెంట్ అయితే చేయండి. మనం వీక్ డేస్లో మీకు ఏ ప్రిఫరబుల్ టైమింగ్స్ ఉంటాయో వాటిని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం మండే కానీ ట్యూస్డేలో కానీ మనం ఒక లైవ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. లైవ్లోనే మీ అనాలిసిస్ని ఏమన్నా కాయిన్స్ ఉన్నా కానీ చేయడానికి అయితే చూద్దాం. ప్రెజెంట్ అయితే నేను కొన్ని మేజర్ కాయిన్స్నే చేద్దాం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ టైం దొరికితే కనుక ఇంకా దీంట్లోనే నేను మిగతా మీమ్స్ని అండ్ నార్మల్ ఆల్ కాయిన్స్ని కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి WLD గైస్. ప్రెజెంట్ చూసుకుంటే కనుక WLDలో క్లియర్ కన్ఫర్మేషన్ ఆఫ్ బ్రేక్అవుట్. ఇట్లాంటి రైజింగ్ విడ్జెస్ ఎప్పుడు ఎక్కువ నాళ్ళు ఉండవు. రైజింగ్ విడ్జెస్ ఎలా అయితే వస్తాయో అలాగే మనకి మళ్ళీ పడిపోతాయి. రైజింగ్ విడ్జ్లో ఎప్పుడు ప్యాటర్న్ మార్కెట్ ఎప్పుడు ఒక మూవ్లో వెళ్ళకూడదు. ఓకే, చూడండి ఇదే రైజింగ్ విడ్జ్. అది ఆ రైజింగ్ విడ్జ్ ఇప్పుడు బ్రేక్ డౌన్ అయితే ఇచ్చేసింది. ఆల్రెడీ మనకి బ్లూ క్యాండిల్ కూడా డైలీ టైం ఫ్రేమ్ 3 డే 1 డేలో కూడా మనకి బ్రేక్ డౌన్ అయితే వచ్చేసింది. బట్ వెయిట్ చేయండి రీటెస్ట్ కోసం. ఈ రీటెస్ట్లో ఏమన్నా కుదిరితే మీరు 1.215లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. మీరు చూడాల్సిన ఐసైట్ అయితే వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి $1లో ఉంటుంది ఒక సపోర్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 85 cents ఉంటుంది. డైరెక్ట్గా మనం స్పాట్కి బయింగ్ చేయాలి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలి అని అంటే కనుక 60 centsలో అయితే WLDలో బై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి EtherFi గైస్. EtherFi మనకి వీక్లీలో కనుక బయ్యర్ సపోర్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ $1 రేంజ్లో అయితే ఉంది. ఎప్పుడైతే మీరు ఈ జోన్ బ్రేక్అవుట్ వస్తుందో EtherFiలో అప్పుడు మీరు ఇంకా దీంట్లో షార్ట్ని కూడా బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. ఈ ప్రైస్ రేంజ్ టువార్డ్స్ మనకి 95 cents దగ్గరలో అయితే ఉంది. ఇక్కడ వచ్చిన బయ్యర్స్ అయితే కన్జ్యూమ్ అయిపోతారు. దాని తర్వాత ఈ రీటెస్ట్ తీసుకొని టువార్డ్స్ మళ్ళీ మనకి వచ్చిన ఏదైతే కింద సపోర్ట్ ఏమైనా ఉంది అని అంటే నెక్స్ట్ మనకి ఈ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది చూడండి ఒకసారి, విచ్ అరౌండ్
61 to 41 cents లో అయితే ఉంది. మనకి ఈ సపోర్ట్ ని కనుక బ్రేక్ చేసింది అని అంటే నెక్స్ట్ మనకి లీస్ట్ కనిపించడానికి ఈథర్ ఫైవ్ లో ప్రాబబిలిటీ ఛాన్స్ అన్నది 23 cents దాకా అయితే ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక ఈథర్ ఫైవ్ ఏదైతే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందో ఆ రెసిస్టెన్స్ జోన్ అయితే బ్రేక్అవుట్ చేసింది. ప్రాపర్ స్ట్రక్చర్ అయితే చెప్పొచ్చు, దీన్ని ప్రాపర్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అని అయితే అంటాను. దీని తర్వాత రీటెస్ట్ కూడా జరుగుతుంది. ఇన్ కేస్ ఏమన్నా షార్ట్ చేద్దాము అని అంటే కనుక ఫస్ట్ టీపీ 98 ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి 74 అన్నది మీ టీపీ జోన్స్ అయితే ఉంటాయి. దీన్ని అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పాలిగాన్ గైస్. పాలిగాన్ ని మీరు మళ్ళీ అక్యుములేట్ చేసుకోవాలి అన్నా కానీ 17 cents లో అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. స్ట్రక్చర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయొద్దు, వెయిట్ చేయండి. రీట్రేస్మెంట్ అయితే కొంచెం రావచ్చు. ఇట్లా రీట్రేస్మెంట్ వచ్చి మీరు ఏమైనా అక్యుములేట్ చేసుకుందాము అనుకుంటే మళ్ళీ 17 cents to 15 cents మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డాజ్ గైస్. డాజ్ లో కూడా ఒక మంచి పంప్ తర్వాత ఒక మంచి కన్సాలిడేషన్ జరిగింది. ఆ కన్సాలిడేషన్ లో మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కొత్త హయ్యర్ హైన్ అయితే చూడలేకపోయాము. జోన్ బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ 18 cents మధ్యలో సపోర్ట్ అయితే వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పాము, ఎవరికైతే 25 to 26 మధ్యలో ఉందో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే చెయ్యండి, తప్పకుండా చెయ్యండి అని చెప్పి జోన్ బ్రేక్అవుట్ అయింది. రెడ్ క్యాండిల్ వచ్చింది. అట్లాగే మనం కమింగ్ డేస్ లో 18 cents దాకా అయితే చూస్తాము. ఇదైతే చూడండి. ప్రెసెంట్ ఏమన్నా మీరు బయింగ్ చేసుకోవాలి అనుకున్నా కానీ 18 cents దగ్గర అయితే బై చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఏమన్నా ఇన్ కేస్ వస్తే, ఇది 100% చెప్పను, వస్తే 21 cents దాకా మళ్ళీ రీటెస్ట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆండో గైస్. ఆండోలో కూడా ఒక రైజింగ్ విచ్ ప్యానల్ అయితే మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇదే బ్రేక్అవుట్ మనం బ్లీడింగ్ అయితే చూస్తున్నాము. దీన్ని మనం మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటే 66 cents లో అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. దీన్ని మన బుల్ రన్ టార్గెట్ ప్రకారంగా వీక్లీలో చూసుకుంటే కనుక మనకి ప్రీవియస్గా చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఈ 68 to 49 cents ఏదైతే సపోర్ట్ ఉందో ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి సపోర్ట్ బ్రేక్ అవుతుంది మార్కెట్ కనుక ఇట్లానే మళ్ళీ కిందకు వస్తే దీన్ని టచ్ చేస్తే ఇది బ్రేక్ అయిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే దీనికి ఉన్న నెక్స్ట్ సపోర్ట్ ఏదన్నా ఉంది అని అంటే అది 25 cents సపోర్ట్ మాత్రమే ఉంటుంది. దీన్ని అయితే గుర్తుంచుకోండి. ఇది మనం హయ్యర్ టైం ఫ్రేమ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, షార్టర్ టైం ఫ్రేమ్ కాదు. ఇక్కడ అక్యుములేషన్ కూడా చూడండి ఏ రేంజ్ లో ఉందో, అంటే ఎంత మంచి బయర్స్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి. బికాస్ వన్ అండ్ ఓన్లీ, ఎందుకంటే ఇది ఎక్కువ సార్లు ఎన్నిసార్లు ఇస్తుంది సపోర్ట్, ఇప్పటికే బాగానే సార్లు సపోర్ట్ అయితే ఇచ్చింది. ఇంకా దీనికన్నా సపోర్ట్ ఇవ్వడం ఈ జోన్కి అయితే అంత ఉండదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అందుకే సూనర్ లేటర్ ఈ జోన్ ని బ్రేక్ చేసేస్తుంది, కన్జ్యూమ్ అయిపోతుంది ఆ జోన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఐసీపీ గైస్. ఐసీపీ కరెంట్లీ ట్రేడింగ్ అరౌండ్ సపోర్ట్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సపోర్ట్ లో ప్రెసెంట్ ట్రేడింగ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏమన్నా దీంట్లో షార్ట్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మంచి షార్ట్ టార్గెట్ వస్తుంది ఈసారి వచ్చేది. ఇప్పటిదాకా ఎందుకంటే ఇదొక హైయర్ హై ఇప్పటిదాకా ఒక లోవర్ హై కూడా రాలేదు. అంటే ట్రెండ్ ఆల్రెడీ ఇది బుల్ సైడ్ ట్రెండ్ లో ఉంది. సో బేర్ సైడ్ ట్రెండ్ లో అయితే లేదు. బట్ ఈ జోన్ బ్రేక్ అయితే కనుక ఈ లో కన్నా 4.439 కన్నా ఇంకొక లోవర్ లో టెస్ట్ చేసింది అని అంటే కమింగ్ డేస్ లో ఇంకొన్ని లోవర్ జోన్స్ ని కూడా టెస్ట్ చేయడానికి అయితే ఉంటుంది. ఐసీపీకి మనకున్న మేజర్ సపోర్ట్ ఏదైనా ఉంది అని అంటే 3.357 ఇదైతే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఇది ఒక అప్వర్డ్స్ ట్రెండ్ లో అయితే ఉంది. బట్ ఈసారి ఇప్పటికే ఈ ట్రెండ్ లైన్ కూడా బాగానే సార్లు సపోర్ట్ అయితే ఇచ్చింది కదా. ఈసారి సపోర్ట్ ఇవ్వలేక ఇది బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనం టార్గెట్స్ అన్నది అట్లా చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది, చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి టాన్ గైస్. టాన్ ప్రెసెంట్ మనకి ఒక మంచి అక్యుములేషన్ జోన్ లో ఉంది. ఇది ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక చిన్న అప్ ట్రెండ్ లో ఉంది అనే చెప్పచ్చు. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ కనుక, ఇది కూడా ఇప్పటి ట్రెండ్ లైన్ కాదు, ఎప్పటిదో మనకి April 25th లో నుంచి స్టార్ట్ అయిన ఒక జోన్ ఇది బ్రేక్ అయితే కనుక ఇనీషియల్ గా మనకి 2.635 లోనే సపోర్ట్ అయితే వస్తుంది. ఇది మనకి ప్రీవియస్ గానే ఇండికేషన్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ జోన్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. ప్రీవియస్ గానే జోన్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రికవరీ కోసం అయితే వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు కనుక డైరెక్ట్ జోన్ బ్రేక్అవుట్ అయ్యి 1.85 1.210 ఈ రెండిట్లో ఒక జోన్ అయితే టచ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ కూడా సపోర్ట్ దొరకకపోతే ఈ జోన్ కూడా టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. టాన్ బ్లాక్ చైన్ అందరికీ తెలిసిన బ్లాక్ చైన్, మంచి బుల్లిష్ ప్రాజెక్ట్ అని అయితే చెప్తాను. స్టేబుల్ గా ఉంది, ప్రైస్ కూడా చాలా మంచి ఫాస్ట్ రికవరీ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఇక్కడ అక్యుములేట్ చేసింది, దాని తర్వాత డౌన్ ఫాల్ వచ్చింది. ఇక్కడ హ్యూజ్ అక్యుములేషన్ అయితే జరిగింది, హ్యూజ్ బయింగ్ అయితే జరిగింది. ఇక్కడ అక్యుములేషన్ లో కూడా హ్యూజ్ బయింగ్ అనేది జరిగిందనే చెప్తాను. అట్లాగే ఈ ప్రైజెస్ లోకి వస్తే కనుక ఎక్కువసేపు అయితే ఉంచరు బయర్స్.
త్వరగా మార్కెట్ని మళ్ళీ దీన్ని పుష్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇదైతే గుర్తుంచుకోండి, ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్న మనం వీక్లీలో చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న క్యాండిల్స్ అన్నిట్లో కనుక చూస్తే మనం మేజర్ వీక్నెస్ని అయితే చూడడం అయితే జరుగుతుంది. వీక్లీ క్లోజింగ్ కనుక ఇలానే జరిగితే కనుక వీక్నెస్ ఇలాగే కంటిన్యూ అయ్యి ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కొంచెం ట్రేడింగ్ అయ్యి ఈ జోన్ని కూడా బ్రేక్ చేసుకొని కమింగ్ టువర్డ్స్ మళ్ళీ మనం 1.850 టార్గెట్ని కూడా టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అవాక్స్ గైస్. అవాక్స్ షార్టర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనం $19 మధ్యలో మళ్ళీ ఒక సపోర్ట్ని అయితే చూస్తాము. ఈ సపోర్ట్ కనుక మనకి రెస్పెక్ట్ చేయకపోయినా లేకపోతే దీంట్లో అంత దమ్ము లేకపోయినా మార్కెట్ని మూవ్ చేయడానికి టువర్డ్స్ $22 దాకా నెక్స్ట్ మళ్ళీ మనం $14 దాకా చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అవాక్స్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో అయితే వెళ్ళింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ నేను ఇప్పుడైతే వేసింది కాదు, ఇది నేను ప్రీమియం గ్రూప్లో ఇచ్చిన ట్రెండ్ లైన్ ఇది. సో చూసుకుంటే కనుక ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ కన్జ్యూమ్ అవ్వనంతసేపు ఇది షార్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది. దీన్ని అయితే గుర్తుంచుకోండి. 22.36 మధ్యలో మనకి ఇన్ కేసు ఎవరైనా ట్రేడ్ తీసుకున్నా కానీ ఇట్స్ నాట్ మై ఫైనాన్షియల్ అడ్వైస్. మీరు ఇక్కడ కొంచెం దానికన్నా పైన 22-23 దగ్గర మీ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ఈ ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత చేయండి. ఇక్కడ సపోర్ట్ ఉంది, వెంటనే మీరు మళ్ళీ మార్కెట్ అప్వర్డ్స్ వెళ్తుంది, దాని తర్వాత మీరు షార్ట్ చేయగానే ఇది అప్వర్డ్స్ వెళ్ళిపోయింది అని ఆ ఫోములు అయితే ఉంటారు. ఎప్పుడైనా ఇదే జరుగుతూ ఉంటుంది గైస్. ఎప్పుడు నాకు కామన్గా రెగ్యులర్గా మెసేజ్ ఒకటే వస్తాయి, ఏంటి అని అంటే నేను ట్రేడ్ తీసుకోగానే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది, నేను షార్ట్ సైడ్ తీసుకుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, నేను అప్ సైడ్ తీసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. మనం ప్రతిసారి ఏం చేస్తామంటే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏదో షార్ట్ని లైక్ లాంగ్ని బిల్డ్ చేస్తాం. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, మనకి ఎప్పుడు కనిపిస్తుంది మార్కెట్లో ఆపర్చునిటీ ఒక కన్సాలిడేషన్లో కానీ లేకపోతే ఒక లోవర్ జోన్లో ఉన్నప్పుడు కానీ లాంగ్ చేయము, ఎందుకంటే ఇంకా పడుతుందేమో ఫోమోలో ఉంటాం. బట్ అక్కడ సపోర్ట్ ఉందా రెసిస్టెన్స్ ఉందా అన్నది తెలుసుకోవాలి. వాటి కోసమే మనం ఇండికేటర్స్ అయితే బిల్డ్ చేసాము. ఆ ఇండికేటర్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. కొత్త మంత్ అయితే స్టార్ట్ అయింది. సో ఇవాళ June 1 కాబట్టి నేను ఇవాళ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను కింద ఫామ్ని అయితే మళ్ళీ నేను రీలాంచ్ అయితే చేస్తాను గ్రూప్లో. ఆ ఫామ్ని ఫిల్ చేయండి, వాటిలో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి, మీకు ఇండికేటర్ యాక్సెస్ వస్తుంది. ఇండికేటర్ని యూజ్ చేయండి, ఎట్లా వర్క్ చేస్తున్నాయో తెలుసుకోండి. మనకి రెడ్ కనిపిస్తుంది అని అంటే అది రెసిస్టెన్స్ జోన్ కింద యాక్ట్ చేస్తుంది, గ్రీన్ కనిపిస్తున్నాయి అంటే అవి సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేస్తాయి. బట్ ప్రైస్ వచ్చే కొద్ది గ్రీన్ అయితే రాదు, ప్రైస్ టెస్ట్ చేసే కొద్ది గ్రీన్ అయితే ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. లైవ్లో మనకి గ్రీన్ జోన్స్ అయితే రావు. ప్రైస్ ఎప్పుడైతే అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడే గ్రీన్ జోన్స్ అయితే బిల్డ్ అయితే నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ అది రీటెస్ట్కి వస్తుందో అక్కడ నుంచే మళ్ళీ క్విక్ బౌన్స్ బ్యాక్ అయితే ఉంటుంది. అలా మనం ట్రేడ్స్ అయితే తీసుకోవాలి. టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో దాని మీద కూడా ఇచ్చాను, కావాలి అని అంటే కనుక మీరు వాటిని కూడా మన ఛానల్లో అయితే చెక్అవుట్ చేయొచ్చు. గ్రీన్ జోన్ లైక్ సపోర్ట్ రెసిస్టెన్స్ వీడియో ఎలా వర్క్ చేస్తుంది అన్నది కూడా. సో ప్రెసెంట్ సపోర్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం కొంచెం అవాయిడ్ చేద్దాం. ఈ సపోర్ట్ కనుక ఈసారి సపోర్ట్ ఇవ్వకపోతే ఇది రిజెక్షన్ వస్తే కనుక నెక్స్ట్ మనం ఇక్కడ దాకా షార్ట్ని అయితే బిల్డ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది అవాక్స్లో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూయి గాయస్. సూయిలో నేనైతే ఎప్పటి నుంచో 2.3332 ఈ ప్రైస్లోనైతే వెయిట్ చేస్తున్నాను. ఈసారి తప్పకుండా వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ సపోర్ట్ కూడా ఇది చాలాసార్లు ఇప్పటికీ సపోర్ట్ అయితే ఇచ్చింది. అట్లాగే ఈసారి ఈ ప్రైస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ప్రైస్ కూడా రిజెక్ట్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఉన్న ప్రకారంగా చూసుకుంటే కనుక సూయిలో మనకు ఒక అప్ సైడ్ మూవ్మెంట్ కనిపిస్తుంది, బికాజ్ ఎందుకంటే సపోర్ట్లో అయితే ఉంది. ఎప్పుడైతే మనకి 2.9 నుంచి $3 మధ్యలో ఉన్న సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత మనం టువర్డ్స్ మళ్ళీ 2.3 దాకా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమి మనకి వాల్యూమ్ అయితే లేదు, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మన POC 2.28 దాకా అయితే ఉంది, అంటే 2.3 cents దాకా అయితే కనిపిస్తుంది. ఇది ఈ జోన్ వస్తుంది. అట్లాగే ఇది చాలా సార్లు రీటెస్ట్ చేసిన జోన్, ఇక్కడ ఈసారి ఎక్కువ వాల్యూమ్ దొరకదు కాబట్టి ఉండదు. మార్కెట్ మనం సూయిన్ అట్లీస్ట్ ఎంత లేదన్నా $1 to 70 cents మధ్యలో కూడా చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. అంతేగా ఇవాళ వీడియో అయితే ఆల్మోస్ట్ కొన్ని ఆల్స్ని కవర్ చేశాను, మంచి ఆల్స్ని, మీమ్స్ని అయితే కవర్ చేయలేకపోయాను ఎందుకంటే ఇప్పటికే వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. దాన్ని మనం నెక్స్ట్ ఎప్పుడన్నా లైవ్లో అయితే మీమ్స్ అన్నిటిని కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అట్లాగే మనకి ఇండికేటర్ యాక్సెస్ అందరికీ అయిపోయింది. ఐ హోప్ ఇవాళ June 1 కాబట్టి అది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. నేను ఎవరికి యాక్సెస్ అయితే రిమూవ్ చేయను, మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయి. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ ఫామ్ని అయితే లాంచ్ చేస్తాను గైస్, దాంట్లో ఫామ్ ఫిల్ చేయండి. ఆల్మోస్ట్ మీకు రేపు ఎల్లుండిలోపు మీ యాక్సెస్ అయితే వచ్చేస్తాయి. ఇనీషియల్గా చేసిన వాళ్ళకి ఇవాళే వచ్చేస్తుంది, దాని తర్వాత మిగతా వాళ్ళకి రేపు ఈవినింగ్ లోపు
యాక్సెస్ అయితే ఇచ్చేస్తాను. అట్లాగే గుర్తుంచుకోండి, ఆల్మోస్ట్ మనం 1 మంత్ నుంచి మీకు ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇస్తున్నాము. వీటి గురించి మీ ఫీడ్బ్యాక్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. మీరు ఇంతలాగా వాడుతున్నారు, దాని మీద ప్రాఫిట్ కూడా జనరేట్ చేస్తున్నారు అని ఏం కాదనట్లేదు. బట్ ఇండికేటర్ యాక్సెస్ ఇచ్చిన ప్రతిసారి మీరు ఈ వీక్లో ఏం జరిగింది ఎవ్రీ వీక్ అయితే నేను ఇస్తూ ఉన్నాను కదా, ఈసారి 10 డేస్కి ఇస్తాను డైరెక్ట్, లేకపోతే 10 days ఆర్ 15 days ట్రై చేస్తాను ఎక్కువ ఇవ్వడానికే. బట్ నాకు ఎంత లిమిటేషన్ వస్తుంది అన్నది అయితే చెక్ చేస్తాను. ఇచ్చిన ప్రతిసారి ఈ వీక్లో ఏం జరిగింది, మీ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇండికేటర్ మీద ఏమన్నా జరిగాయా, నెగిటివ్గా ఏమైనా జరిగాయా, పాజిటివ్గా ఏమైనా జరిగితే వాటన్నిటిని కుదిరితే ఒక బయోలో రాసుకోండి. కుదిరితే మీకు ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ఒక జర్నల్ బుక్ పెట్టుకుంటాం, మనం ఏం చేస్తున్నాము, అసలు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాము, ఎక్కడ ఎగ్జిట్ చేస్తున్నాము, ఇవన్నీ రాసుకుంటాం కదా. అట్లాగే ఒక షార్ట్లో మీరు చెప్పగలిగితే కామెంట్లో నేను దాన్ని చదువుతాను. దాన్ని బట్టి మనం ఏమన్నా ఇంకా అప్గ్రేడ్ చేయాలా, లేకపోతే మీకు ఇంకా ఏ విధంగా చెప్తే మీరు అర్థమవుతుంది, లేకపోతే మీరు మీ సైకాలజీని మార్చడానికి ఏమైనా ట్రై చేయాలా అని చెప్పి అయితే నేను ఆలోచిస్తూ ఉంటాను గైస్. కమ్యూనిటీ కోసం అయితే నా తరఫు నుంచి నేను ఏం చేయాలో అన్నీ అయితే చేస్తున్నాను. అట్లాగే మీరేం చేయాలో అవి కూడా అన్నీ చేయండి. తప్పకుండా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.